ఎడారి ప్రాంతాల్లో వైద్య సేవలు అందించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎన్ఎల్ రావు గారితోని ముఖాముఖి. పేదల వైద్యులు, సామాజిక సేవకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎన్ఎల్ రావు గారితో కోన ప్రకాష్ 50 సంవత్సరాల పైబడి వైద్య సేవలు పేద ప్రజలకు అందించి ఉద్యోగరీత్యా ఉత్తర ఆఫ్రికా ఎడారి ప్రాంతమైన అల్జీరియాలోని పనిచేసి జన్మభూమికే నా సేవలు అందిస్తానని భీమిలి ప్రాంతంలో స్థిరపడి నేడు ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులకు వెన్నుదన్నుగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డాక్టర్ రావు గారితో కావ్య టీవీ ఎడిటర్ ప్రకాష్. కావ్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరి అనేక దేశాల్లో పర్యటించి, ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో పర్యటించి ఆ ఎడారి ప్రాంతంలో సామాజిక పరిస్థితుల్ని, సామాజిక స్థితిగతుల్ని అవగాహన చేసుకొని మరి విశాఖపట్నం భీమిలి ప్రాంతంలో అమెరికన్ డాక్టర్గా పేరుంది. భీమిలిలోనే ఆపరేషన్ హాస్పిటల్ అని చెప్పి ఒక సరికొత్త పేరుతో హాస్పిటల్ ప్రారంభించి ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకి అతి తక్కువగా వైద్యం అందిస్తున్న పెద్దలు, రాజకీయ అనుభవజ్ఞులు, సామాజిక సేవకులు, ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం గౌరవ సలహాదారులు, అలాగే ఆర్ఎంపీ అసోసియేషన్ ఫెడరేషన్ గౌరవ సలహాదారులు పెద్దలు డాక్టర్ ఎన్ఎల్ రావు గారితో కావ్య టీవీ ముచ్చట్లు. నమస్కారం సార్. సార్, మరి మీరు అనేక దేశాల్లో పర్యటించిన అనుభవం ఉంది, అలాగే ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో తిరిగిన అనుభవం ఉంది. అక్కడ స్థితిగతులు ఏంటి, అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు ఏంటి, మా ప్రేక్షకులు వివరించండి. నేను బయట పర్యటించిన దేశాలన్నీ మనకంటే ఎంతో ముందుగా డెవలప్ అయినటువంటి దేశాలు. ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి కెనడా, అమెరికా, యూరోప్ లో ఉన్నటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం ఇత్యాది దేశాలన్నీ ఒక ఎత్తు అయితే బాగా ఆర్థికంగాను సైన్స్ పరంగా శాస్త్రీయంగా డెవలప్ అయిన దేశం. అయితే నేను ఉద్యోగపరంగా ఎంచుకున్నటువంటి దేశం ఉత్తర ఆఫ్రికాలో ఉన్నటువంటి అల్జీరియా. ఈ అల్జీరియా అనే దేశం ముఖ్యంగా సహారా ఎడారిలో విస్తృతంగా 85% అల్జీరియా ఈ సహారా ఎడారిలో ఉంటుంది. సో ప్రపంచంలోనే అతి దుర్భేద్యమైనటువంటి ఎడారి ఏదన్నా అంటే సహారా. సో అక్కడ ఉద్యోగపరంగా నేను వెళ్తాం. అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ మనం ఈ డెవలప్ అయిన దేశాలతో పోలిస్తే 400 సంవత్సరాల వెనక జీవన విధానం ఏదైతే ఉందో అది ఏన్షియన్ సివిలైజేషన్ అంటాం, అది మనకి అక్కడ కనపడుతుంది. సో ఇది వైరుధ్యమైనటువంటి ఒక అనుభవం ఉన్నది. సో అటు డెవలప్డ్ కంట్రీ, మనం నాగరికం అంటాం, ఇక్కడ వీళ్ళేమో అనాగరికులే అనాలి మనం, అంటే మన భాషలో. ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి ఇళ్ళు అనేవి అసలు ఉండవు. ఈ రాళ్ళ మధ్యన చెట్ల కింద అక్కడ ఉంటారు. సో వాళ్ళ బట్టలు కూడా ఏదో ఒకే జత బట్టలతో నెల రోజులు ఉంటారు వాళ్ళు. సాధారణంగా చాలా మందికి నమ్మబుద్ధి కదా, ఇలా కూడా ఉంటారా, అప్పుడు ఉండేవాళ్ళు ఉన్నారా అని అనుకోవచ్చు. సో అందువల్ల ఈ సోకాల్డ్ సైన్స్